Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 28th February 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈరోజు రాంగ్ ట్రేడ్ తీసుకోకుండా అయినా మిమ్మల్ని సేవ్ చేసింది అనుకుంటున్నాను. బికాజ్ ది వే అంటే నాకు వచ్చిన మెసేజ్ బట్టి చెప్తా ఉన్నా. అండ్ యా, యాజ్ యూజువల్ ఒకసారి క్విక్గా మనం ప్రీ మార్కెట్ నెక్స్ట్ సెషన్ కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసే కంటే ముందు ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో దట్ మనకి ఈ అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి ఎక్కడ ఇంపాక్ట్ చేసినాయి అనేది కూడా ఒక క్లియర్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి లెట్స్ సీ. అండ్ ఎవరైతే పోస్ట్ మార్కెట్ బోరింగ్గా అనిపిస్తుంటుంది అనుకుంటున్నారో అట్లీస్ట్ డైరెక్ట్ స్కిప్ చేసి ప్రీ మార్కెట్కి వెళ్ళండి. సో దట్ మీకు యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది. యా, దట్స్ ఆల్. యా, ఒకసారి క్విక్గా లెట్ మీ ఈరోజు క్యాండిల్ వరకు అయితే క్లోజ్ చేసి చూస్తాను. సో యా, దిస్ వాజ్ ఇక్కడ నుంచి ప్రీవియస్ క్లోజింగ్ ఉండింది. అండ్ మనకి యాజ్ పర్ ఎస్టర్డే బేసిక్గా ఏదైతే డేటా మనకి బిల్డ్ అయ్యిందో, ఎవరైతే ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో అండ్ యా, సో ఆ డేటా ప్రకారం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే, అగ్రెసివ్ బేరిష్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నా కూడా ఆర్ ఈవెన్ ఎఫ్ఐఎస్ ఉన్నా కూడా వాళ్ళు మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే. యా, అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వాళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉన్నారో, బట్ ఈ రోజు కోసం వాళ్ళు అంటే ఈరోజు ట్రేడింగ్ కోసం వాళ్ళైతే మంచి బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక హై ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం. అండ్ మీడియం ప్రాబిలిటీ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఒక మీడియం ప్రాబిలిటీ 1:1, 1:2 ఆర్ లెవెల్లో బుక్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. బట్ పైకి వెళ్తూ ఉంటే ఓన్లీ డేటా కన్ఫర్మేషన్ కావాలి, అదర్వైజ్ మనం పైకి ట్రయల్ చేయాల్సిన అవసరం కూడా లేదని డిస్కస్ చేసుకున్నాం. అండ్ బిలో దిస్ లెవెల్ అసలు పర్సనల్గా మేము ట్రేడ్ చేయొద్దు అనుకున్నాం. అండ్ విడిన్ టాస్క్కి మీరు కూడా చేయొద్దని. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు హై కన్విక్షన్ ఉంటే ఆ వేలోనే వెళ్ళండి అని. యా, అండ్ దీని కింద ఎందుకు ట్రేడ్ పర్సనల్గా డేటా అయితే బేరీస్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి అనమాట ఈ ఏరియాలో. అందుకని చెప్పేసి వే అయితే చేయలేదు. అండ్ యా, యాక్చువల్గా ఫిబ్రవరిలో ఎవరికైనా సరే కొంత స్ట్రగుల్ అయితే ఉంది. ఈవెన్ ప్రాఫిటబుల్ ఉన్న వాళ్ళకి కూడా కొంత మైనర్ ప్రాఫిట్స్ ఏ ఉండొచ్చు ఈ మంత్. బికాజ్ ఎందుకు అనేది కూడా ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈవెన్ న్యూస్ ఇంపాక్ట్ ఉండొచ్చు, ఈవెన్ ఫియర్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఫోమో ఉండొచ్చు. సో మల్టిపుల్ థింగ్స్ ఎలా కంబైన్ అవుతున్నాయో చూద్దాం. అండ్ పర్సనల్గా ఈ లెవెల్స్ అయితే డ్రా చేసుకొని వెయిట్ చేస్తూ ఉండే. అండ్ యా, ఎగ్జాక్ట్లీ మీరు క్విక్గా ఆలోచించండి. ఫస్ట్ క్యాండిల్ తర్వాత మీకు కొంత సైకాలజీ అనేది ఇంప్రూవ్ చేస్తా. యా, ఫస్ట్ క్యాండిల్ మనది ఏదైతే ఫస్ట్ టార్గెట్ ఉండిందో టార్గెట్ దగ్గరికి అయితే వెళ్ళింది ప్రైస్. అండ్ ఇక్కడ క్విక్గా మీరు అర్థం చేసుకుంటే ఈవెన్ ఓఐలో కూడా మీకు అయితే టెలిగ్రామ్లో అయితే ఓఐ కూడా షేర్ చేసిన అండ్ మల్టిపుల్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నా. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా టెలిగ్రామ్లో లేకుంటే అట్లీస్ట్ పాస్ట్ 3-4 డేస్ డేటా చూడండి, మీకు యూజ్ అవుతే వాట్ డు వి కాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, సో క్విక్గా చూడండి, ఈరోజు కూడా గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత ఈ సెల్ ఆఫ్ అనేది క్లియర్ ప్రాఫిట్ బుకింగ్ ఉండింది. అండ్ ఎవరైతే ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళు బేరీజ్ ఉన్నారు కదా. సో ఇంత పైకి వచ్చే వరకు జనరల్గా ఎప్పుడైనా సరే పొజిషన్స్ని హోల్డ్ చేయలేము, సిస్టంలో స్టాప్ లాస్ అని పెట్టుకుంటారు. సో వాళ్ళే హిట్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ సినారియో కూడా ఉండింది. మీరు ఓఐ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ రెగ్యులర్గా మనం ఏదైతే బేరీజ్ ఉన్నామో ఆ రోజు డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి మనకి ప్రాఫిటబుల్ ఇది లేకుండా సేమ్ వే మళ్ళీ మనకి మనం బేరీజ్ ఉన్నప్పుడు మళ్ళీ గ్యాప్ డౌన్ అయిపోయి అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే బుల్లిష్ ఉంటామో అక్కడ నుంచి డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయి. సో ఈ మంత్లో ఏంటంటే ప్రాపర్గా మనకి హై ప్రాబిలిటీ జోన్స్ అనేవి చాలా వెరీ లో వస్తున్నాయి. బికాజ్ ఎక్కువగా న్యూస్ బేస్డ్ ఇంపాక్ట్ ఉంటా ఉంది ఎవ్రీ నైట్, ఈవెన్ యూఎస్ నుంచి కానివ్వండి మల్టిపుల్ థింగ్స్ నుంచి. సో పర్సనల్గా మేమైతే న్యూస్ అనేది ఫాలో అవ్వం. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మనకి అగేన్స్ట్గా వెళ్తుంటే ట్రేడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. టీకే, సో సేమ్ వే. అండ్ యా, క్విక్గా నెక్స్ట్ క్యాండిల్ని కూడా చూద్దాం. సో వీఆర్ వెయిటింగ్కి అట్లీస్ట్ ఇక్కడ నుంచి రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనేది. అండ్ ఒక్క క్యాండిల్ మోడరేట్ గ్రీన్ కలర్ చూపించేసి బట్ వెంటనే అది కూడా స్విచ్ అయిపోయింది రెడ్గా. సో ఐ థాట్కి ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఏమైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే చేయొచ్చు అనేది. అండ్ ఎవరైతే అట్లీస్ట్ హెల్ప్ అడిగినారో సో వాళ్ళకైతే షేర్ చేస్తుండే ఇది కూడా. యా, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంప్లీట్గా మనకి ఒక బేరిష్ సిగ్నల్ ఫామ్ అయింది. అండ్ దాని తర్వాత చూస్తే ప్రైస్ కూడా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ యా, సో క్విక్గా దీన్ని అర్థం చేసుకోండి. ఈవెన్ ఈఎంఎస్ ఎందుకు దీని కిందికి వెళ్తే చేయలేదంటే మల్టిపుల్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయన్నమాట. బేసిక్గా ఇఫ్ యూ చెక్ విత్ ఈఎంఎస్ కూడా చూడండి. ఈ ఈఎంఎస్లో 20-30 పాయింట్స్ కోసం మనం బేరిష్ ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్
సో మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా, ఇక్కడ కూడా ఇవే సినారియోస్ ఈఎంఐసే ఉన్నాయి. అండ్ ఎవ్రీ టైం ఈఎంఐస్ దగ్గర ఏం జరుగుతుందో చూడండి, మీకు 200 ఈఎంఐ దగ్గర ఎలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూ గో టు 4 hourly టైం ఫ్రేమ్స్ క్లియర్గా చూడండి. సో పర్సనల్గా ఇది ఎందుకు అవాయిడ్ చేయడం అంటే, ఇంత కాన్ఫ్లుయెన్స్ జోన్లో ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరల్గా ట్రాప్ అవుతూ ఉంటాం కాబట్టి, సో దాన్ని అవాయిడబుల్ సినారియో కిందనే కన్సిడర్ చేస్తూ ఉంటా. అండ్ ఇది మీకు కొంత అంటే బిట్ ఓల్డ్ స్కూల్ లాగా అనిపించవచ్చు, ఆర్ ట్రేడ్ అవాయిడ్ చేయడం ఎందుకు ఇంత అగ్రెసివ్ డేటా ఉన్నప్పుడు కూడా అనిపించవచ్చు. బట్ ఎప్పుడైతే మనకి డైరెక్ట్గా స్పైక్స్ వచ్చి ప్రైస్ అనేది మళ్ళీ రివర్స్ మూవ్ అవుతుందో అప్పుడు చాలా హెడ్ఏక్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. పర్సనల్గా వీ హ్యావ్ గాన్ త్రూ దీస్ ఫేజెస్ అనమాట. సో అందుకనే అవాయిడ్ చేస్తూ ఉంటాం. అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇంతకుముందు కూడా చాలాసార్లు మెన్షన్ చేస్తూ ఉండే, ప్రైస్ ఎప్పుడైనా మన జోన్ పైన నీకు ఎందుకు కన్జర్వేటివ్ అంటే, అట్లీస్ట్ ఇక్కడ నుంచి క్విక్గా ఏదైనా రివర్సల్ వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఈవెన్ 10-20 పాయింట్స్ స్లిప్పేజ్ అనేది ఉంటుంది. బట్ దీని తర్వాత ఫామ్ అయితే కన్ఫర్మేషన్ వచ్చినట్టు ఆటోమేటిక్గా. సో అందుకనే నేను కొంత కన్జర్వేటివ్ జోన్ అయితే నేను డ్రా చేసి పెట్టుకుంటా ఉంటా. అండ్ ఎవరైతే అట్లీస్ట్ 50 MA సపోర్ట్ తీసుకుందని అలా థింక్ చేసి ఉంటారో దట్స్ ఫైన్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి. బట్ నెక్స్ట్ క్యాండిల్లో మనకి క్లియర్గా అర్థమైపోవాలి, ఇది వర్క్ అవ్వదు ఇంకా అనేది. సో ఈ క్యాండిల్ అట్లీస్ట్ స్టాప్ లాస్ అనేది తీసుకోగలగాలి, బికాజ్ మళ్ళీ 50 MA బ్రేక్ డౌన్ అయితే అయింది. సో సేమ్ వే అనమాట, ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేసినా, ఎక్కడ చెక్ చేసినా కూడా ఇదే ఉండింది. అండ్ ఈ టార్గెట్ అనుకున్నాం, బట్ అలా కాదు, ప్రైస్ అనేది డెసైసివ్గా కిందికి వెళ్ళింది. ఠీకే, నేను మీకు రెగ్యులర్గా చెప్తా ఉంటాను కదా, అట్లీస్ట్ ఇక్కడ నుంచి బుల్లిష్ ఫామ్ అవుతుంటే దట్స్ ఫైన్. అదర్వైజ్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే 1000 పాయింట్స్ వెళ్ళినా కూడా ట్రేడ్ అయితే పర్సనల్గా ఇనిషియేట్ చేయాలనేది. సేమ్ వే ఇది అలాంటి డేనే. ఠీకే, అండ్ ఎవరైతే బేరీస్ చేశారో వాళ్ళు తప్పలేదు, బికాజ్ వాళ్ళకి హై కన్విక్షన్ ఉండొచ్చు అది, అండ్ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఓఐ పైన. సో అది వాళ్ళ సెటప్ అండ్ హార్డ్ వర్క్ అనమాట. సో యా, పర్సనల్గా నేను ఫాలో అవ్వాలని చెప్పాను, అండ్ ఎవరిని కూడా చేయొద్దని మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను మమ్మల్ని ఫాలో అవ్వని కూడా చెప్పాను. ఓన్లీ థింగ్ ఈజ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలో ట్రై చేయండి. ఠీకే, అండ్ యా, సో సేమ్ వే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫేక్ బ్రేక్ డౌన్ మళ్ళీ దీని పైకి వస్తుందేమో డే బిఫోర్ రేస్, అంటే ఈ రోజులాగా అనే థాట్ కూడా ఉండింది. బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, బికాజ్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇక్కడ సైకాలజీ అనేది చాలా అవసరం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నదే, ఎప్పుడైతే హయ్యర్లో ఫామ్ అవుతూ బేరీ సైడ్ వచ్చి మనం పొజిషన్స్ హోల్డ్ చేయలేక పైకి వెళ్తూ ఉంటే ఎలా అయితే థాట్ ప్రాసెస్ చేంజ్ అయిందో, సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మళ్ళీ పైకి వచ్చి పైకి వెళ్ళింది కదా, సేమ్ వే ఉంటుండొచ్చు ఈ రోజు కూడా అని మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ట్రేడ్ తీసుకొని ఉంటారు. ఈవెన్ వీడియో చూసిన వాళ్ళని చెప్పట్లేదు, వీడియో చూడని వాళ్ళు, రీటైలర్స్, మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు, బికాజ్ ఇలాంటి సినారియోస్ని బట్టి. బట్ దీన్ని ట్రేడే చేయకపోతే అసలు హెడ్ఏకే లేదు కదా. బట్ ప్రైస్ అలా మళ్ళీ సపోర్ట్ రేంజ్కి వెళ్ళిందా అంటే లేదు, బికాజ్ మీకు ఓఐ చేంజ్ కూడా చూపించా ఎంత హ్యూజ్గా ఉండింది అనేది. యా, 5+ crores, నియర్లీ అరౌండ్ 6 crores ఓఐ చేంజ్ 10 strikesకి అలా ఉంటే జస్ట్ -63 lakhs, అంటే స్టాప్ లాస్ కూడా బుక్ చేయట్లేదు ఎవరు అనమాట, రీటైలర్స్. సో అది జరిగింది, అండ్ కంప్లీట్గా మీకు ప్లే చేసి చూపిస్తా, సో దట్ ప్రైస్ ఎంత డిసైసివ్గా కిందికి వెళ్ళింది అని. అండ్ అరౌండ్ 4 hour టైం ఫ్రేమ్ చూసుకున్నా కూడా, సో ఇఫ్ ఐ గో టు ఈఎంఐస్ కూడా నేను ఒకసారి స్విచ్ చేసి ఆపేస్తా ఉన్నా. అండ్ యా, ఒకసారి సిగ్నల్స్, పర్సనల్గా ఈ సిగ్నల్ని కూడా యాడ్ చేయట్లేదు, బికాజ్ మనం బుల్లి సైడ్ ఉన్నాం, బట్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇండికేటర్ అయితే సిగ్నల్ ఇచ్చింది, బట్ జనరల్గా మనకున్న డైరెక్షన్లోనే చేస్తాం కాబట్టి దిస్ ఇస్ ఫైన్. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఈవెన్ ఎవ్రీ ట్రేడ్ తీసుకొని దానిపైన అట్లీస్ట్ 30 points ఆ స్టాప్ లాస్ తీసుకుంటే ఎవరైతే ఉంటారో దట్స్ ఫైన్. సో అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఠీకే, బికాజ్ వాళ్ళకి ఎవరైతే న్యూస్ వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో, రెగ్యులర్గా అనాలిసిస్ ఫాలో అవుతున్నారో, వాళ్ళు ఏంటంటే స్టాప్ లాస్ అనేది తగ్గుతూ ఉంటాయి. ఈవెన్ ఇట్లాంటి ట్రేడ్స్ వచ్చినప్పుడు హై మూమెంట్ ట్రేడ్స్ ఉంటూ ఉంటాయి. ఈవెన్ 30 points స్టాప్ లాస్తో కూడా స్మాల్ క్వాంటిటీతో ట్రేడ్ చేసినా కూడా 1 monthకి సరిపడా పాయింట్స్ అనేవి కూడా క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైనా సరే డిసిప్లిన్తో ఉండాలి కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు క్యాప్చర్ దిస్. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసిన ఇండికేటర్ దాంట్లో కూడా మనం అయితే చేయలేదు. అండ్ ఈ మంత్లో సెకండ్ టైం కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ప్రైస్ వెళ్ళింది, అండ్ ఇది అట్లీస్ట్ టార్గెట్ ఇచ్చి వెళ్ళింది. ఇంతకుముందు టార్గెట్ ఇవ్వకుండా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళింది. సో ఇది కంప్లీట్గా ఓన్లీ న్యూస్ బేస్డే అనమాట. న్యూస్ బేస్డ్ ఉన్నప్పుడు, లేదా ఫియర్, వర్రీ, ఏదైనా మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసే ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, సో ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఠీకే, సో ఇది అయిపోయింది ఈరోజు కోసం. సో ఇఫ్ ఐ గో టు 4 hourly టైం ఫ్రేమ్, అట్లీస్ట్ ఈ ఏరియాలో అయినా సపోర్ట్ తీసుకుంటుంది అనిపించింది. అండ్ యా,
సో ఈ ఏరియాలోనే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ అట్లీస్ట్ 200 EMA సపోర్ట్ తీసుకున్నట్టే హోల్డ్ చేసింది అండ్ ఈ లెవెల్ని మార్క్ చేసుకొని కూడా చూస్తూ ఉండే. బట్ దాని తర్వాత ఇంకా ట్రేడ్ అనేది కంప్లీట్గా లైట్, బికాజ్ మీరు హార్లీ టైం ఫ్రేమ్లో చూసినా, ఈవెన్ 15 minutes టైం ఫ్రేమ్లో చూసినా ఒక స్మాల్ మనకి అంటే ఈ లెవెల్ వరకు చూడండి, ఒక గ్రీన్ క్యాండిల్ కూడా లేదు. దాని తర్వాత బ్రేక్ డౌన్ అయ్యాక కంప్లీట్గా పడింది. అండ్ మన అసెటే ఛానల్ బ్రేక్ డౌన్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ, బట్ ఈ రోజు ట్రేడ్ ఎందుకు చేయలేనది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. బికాజ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడే. అట్లీస్ట్ దీని తర్వాత చేయాలన్నా కూడా 4 hourly టైం ఫ్రేమ్ ఉంది. ఇన్ కేస్ అక్కడ విక్స్ వచ్చి ఫామ్ అవుతే మళ్ళీ హ్యూజ్ లాస్ అనే ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఎలా అంటే బేసిక్గా ఎప్పుడైనా సరే 4 hourly టైం ఫ్రేమ్లో కానీ ఇవన్నీ కంప్లీట్గా బేరిష్ ఉండి, అంటే ఇది 200 EMA అనుకుంటే 4 hourly టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్స్ ఎప్పుడు చేయొచ్చు పర్సనల్గా అంటే అట్లీస్ట్ ఎవ్రీ రైజ్ని సెల్ చేయొచ్చు అనమాట ఇలాగా. సో అదే మనకి ఈ ఫ్యాక్టర్ ఎప్పుడైతే ఇలా బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ అట్లీస్ట్ ఒక ట్రేడింగ్ డే మనం చేయకపోయినా కూడా ఫైన్ ఈ ఏరియాలో కానీ. అదర్వైజ్ మనకి 200 EMA ఇలా ఉండి సపోర్ట్ తీసుకుంటారనే ఛాన్సెస్ ఉన్న, డౌ థియరీ కూడా మనకి సపోర్ట్ చేయకున్నా కూడా ఇలాంటి ట్రేడ్ అవాయిడ్ చేసి అట్లీస్ట్ 1 or 2 days అవాయిడ్ చేసినా కూడా మనకి ఈజీగా మంచి ఫాలోఅప్లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ రెగ్యులర్గా వస్తాయి. ఓన్లీ థింగ్ ఇస్ డిసిప్లైన్ అవసరం అనమాట. ఇదే డిసిప్లైన్ మీకు ఎవరికైనా నచ్చి ఆర్ బ్యాక్ టెస్ట్లో మీకు మంచి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ట్రై చేయండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, మీకు అర్థమవుతూ ఉంటుంది 200 EMA దగ్గర 4 hourly టైం ఫ్రేమ్స్లో ఏం జరుగుతూ ఉంటుంది అనేది. దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. అండ్ క్విక్గా రేపటి అనాలిసిస్ కూడా చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఒకటి క్విక్గా చెప్పాలి. సో పర్సనల్గా 2-3 members పొజిషనల్గా మీరు వాట్ వి కాల్ బేరిష్ ఉండే కదా 15 minutes టైం ఫ్రేమ్లో, అది ఇదేనా అంటే పర్సనల్గా అయితే అది కాదు బేసిక్గా. బికాజ్ ఎప్పుడైతే 15 minutes పొజిషనల్ ఉండిందో అది ఈ టైం ఫ్రేమ్ నుంచి బేసిక్గా ఈ లెవెల్స్ నుంచి ఉండింది అనమాట. బికాజ్ అట్లీస్ట్ ఈ 50% కానీ ఆర్ ఈ 60% ఈ రేంజ్ నుంచి కానీ. బట్ ప్రైస్ అనేది క్విక్గా చూడండి, ఎస్టర్డే దాని పైన క్లోజ్ అయింది, డౌ థియరీ వైలేట్ అయిపోయింది, ఒక ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్అవుట్ లాంటి ఆపర్చునిటీ అయితే క్లియర్గా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఈ జోన్లోకి వెళ్తుందో బేసిక్గా ఎలియేట్ వేవ్ అనేది కూడా పర్సనల్గా రికమెండ్ అయితే చేయను, బికాజ్ ఇది ఎలియేట్ వేవ్ స్ట్రక్చర్ కాదనమాట. సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తే క్లియర్గా 5 wave స్ట్రక్చర్ ఉండింది. బట్ మనకి ఓవరాల్గా ఈవెన్ హార్లీ చూసినా 15 minutes కొంచెం గ్లాన్స్లో చూసినా కూడా ఇది పర్ఫెక్ట్గా అయితే కాదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక మంచి ట్రాప్. బేసిక్గా ఎవరైతే వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం వెంటనే రివర్స్ అయిపోయినారు వాళ్ళు. టీకే. అండ్ మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎంత క్యాపిటల్ ఉన్నా కూడా చాలా హెడ్ఏక్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఫోమోస్ని అవాయిడ్ చేయండి. ఈరోజు వర్క్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి సెటప్స్ అనేవి వర్క్ అవ్వవు. అండ్ ఒకసారి రేపటి అనాలిసిస్ కూడా చూద్దాం, సో దట్ మీకు కూడా ఈజీగా యూజ్ అనిపిస్తే. అండ్ ఇన్ కేస్ ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ మీరు ఆపేయడానికి చూడకండి. ఓన్లీ థింగ్ ఈజ్ అనాలిసిస్ని చూడండి, బికాజ్ ఇది పర్సనల్గా నాకు వర్క్ అవుతుంది అండ్ రెగ్యులర్గా ఎవరైతే వీడియోస్ అనాలిసిస్ చూస్తున్నారో వాళ్ళకి వర్క్ అవుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి అట్లీస్ట్ ఈరోజే ట్రేడ్ ఇనిషియేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఫెయిల్ అవుతాయి ఏంటి అంటే ఫస్ట్లోనే ఒక హెడేక్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి. సో థాట్ ప్రాసెస్ డిఫరెంట్ అవుతుంది. సో అట్లీస్ట్ మీరు ఎప్పుడైనా చూసినా కూడా ఒక 1 week డేటాని చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ రేపటి కోసం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా స్టిల్ వీళ్ళకి ఒక మంచి ఓన్లీ పుట్ సైడ్ పొజిషన్సే లేవు బేసిక్గా వీళ్ళకి. రేపటి కోసం బేసిక్గా వీళ్ళు పొజిషనల్గా మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. టీకే. అండ్ FIS బేసిక్గా మనకి ఎస్టర్డే కూడా డిస్కస్ చేసుకున్నాం, పొజిషనల్గా మనం మల్టిపుల్ థింగ్స్ అన్ని కంబైన్ చూసినప్పుడు వీళ్ళు బేరిష్ కనిపిస్తూ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈ రోజు కోసం బుల్లిష్ ఉన్నారని డిస్కస్ చేసినాం కదా, సేమ్ వే వాళ్ళ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ పొజిషనల్ ఏదైతే బేరిష్ ట్రెండ్ ఉందో దానికి అలైన్ అయిపోయినారు. సో వీళ్ళు ఒక మంచి బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొపరేటరీస్ కూడా ఎలా ఉన్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ FISకి అలైన్ అయి ఉంటారు కాబట్టి. బట్ వీళ్ళ పొజిషన్ చూస్తూ ఉంటే బేసిక్గా అంటే వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉన్నా కూడా ఇలా సైడ్ వైజ్ రేంజ్లో ఉన్నా కూడా వీళ్ళకైతే ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. సో వీళ్ళు ప్రొపరేటరీస్ ఎలా ఉన్నారు అంటే, ప్రొపరేటరీస్ గురించి ఎక్కువ ఎందుకు చెప్తా ఉంటే ఎక్కువ శాతం మనం అంటే అట్లీస్ట్ మేజర్గా వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి. అండ్ ప్రొపరేటరీస్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక సైడ్ వైజ్ స్ట్రక్చర్లో ఫామ్ అయినా కూడా వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. సో అలాంటి పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో అట్లీస్ట్ ఇలాంటి డేటా కనిపించినప్పుడు ఏం జరిగింది ఏంటి అలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూద్దాం. అండ్ DISని జనరల్గా కన్సిడర్ చేయం మనం.
అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనకి కీ టేక్అవేస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు. ఈవెన్ ఎఫ్ఐఎస్ ఇలా మల్టిపుల్ టైమ్స్ హెడ్ డే క్రియేట్ చేసినా కూడా నేనైతే ఈ ప్రొపరైటరీస్ని కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ని కానీ వీళ్ళకి అలైన్ అయి ఉండడానికి ట్రై చేస్తూ ఉంటా. బికాజ్ వీళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ ఈరోజు స్విచ్ అయ్యి వెంటనే ట్రేడ్ తీసుకోవచ్చు, మనం ట్రేడ్ తీసుకోలేము కదా, సో లాస్ అనేది లేదు కదా. సో సేమ్ వే అనమాట. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే క్లయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ కేస్ బుల్లిష్ మూవ్ చేసి వస్తే ఏ లెవెల్స్ నుంచి చేయాలి, ఎలా ఉంటుంది అనేది. ఇన్ కేస్ బేరిష్ మూవ్కి అలైన్ ఉండాలంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం బేరీ సైడ్ వెళ్ళిపోవాలంటే కాదు. సో ఈ లెవెల్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఉంటాం. అండ్ ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే హ్యూజ్ లెవెల్లో బిల్డ్ అయి ఉన్నాయి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా సడన్గా షార్ట్ కవరింగ్ కూడా రావచ్చు అని. సో అలాంటి కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని కూడా రేపు కూడా ఈవెన్ ఫిబ్రవరి ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తుందో లైట్ తీసుకోండి. ఇన్ కేస్ అట్లీస్ట్ మార్కెట్ని ట్రేడ్ చేయకుండా కూడా అబ్జర్వ్ చేయాలి సీరియస్గా, ఒక కైండ్ ఆఫ్ వాట్ వి కాల్ ఎంతూజియాజంతో చూడాలి, మార్కెట్కి దూరంగా ఉండకూడదు అనుకుంటే అప్పుడు అట్లీస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫోమోతో ట్రేడ్స్ మాత్రం చేయకండి. టీకే యా. అండ్ రేపటి అనాలిసిస్ ఎలా ఉండింది పర్సనల్గా అంటే యా, సో బేరిష్ ఉన్నారు. అండ్ ఇన్ కేస్ మనకి ఫస్ట్ 15 minutes హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఎంత పీస్ఫుల్ ట్రేడింగ్ ఉంటుందో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఈవెన్ ఈ రోజు కూడా సేమ్ కైండ్ ఆఫ్ సినారియో. టీకే యా. ఇన్ కేస్ రేపు హై ప్రాబిలిటీ బేరిష్ సినారియో ఏంటి అంటే పర్సనల్గా ప్రైస్ ఎక్కడ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ జోన్ నుంచి ప్రైస్ ఒక వాట్ వి కాల్ ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తూ ఉంటే 1:2 తర్వాత ప్రాఫిట్స్ అయితే క్విక్గా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. ఈవెన్ దో వాళ్ళ పొజిషన్స్ బేరిష్ ఉన్నా కూడా. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి సినారియో అంటే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఇలా డిసైసివ్గా కిందికి వచ్చినప్పుడు ఏంటి అంటే షార్ట్ కవరింగ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఎవరైతే కాల్స్ని షార్ట్ చేసినారో వాళ్ళు అట్లీస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సినారియోస్ కూడా చూసారు కాబట్టి మీకు చెప్తా ఉన్నా. అండ్ దీని ప్రతిదానికి మనం ఫియర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాఫిట్స్ని ఎర్లీగా బుక్ చేసుకోవడం వల్ల పోయేది ఏం లేదు. టీకే మైనర్ క్వాంటిటీతో మన క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇన్ కేస్ డేటా సపోర్ట్ చేస్తే హోల్డ్ చేయొచ్చు. యా, దిస్ ఈజ్ బేరిష్ అంటే హై ప్రాబిలిటీ బేరిష్ సినారియో ఫర్ మీ. అండ్ నెక్స్ట్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. ఇన్ కేస్ ప్రైస్ పైకి వెళ్ళి రాదా ఇలా వెళ్ళి రాదా అంటే రావచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ నేను ఈ జోన్ కింద ప్రైస్ వచ్చినప్పుడే దీన్ని ట్రేడ్ చేయడానికి ఇష్టపడతా ఆర్ నా ప్రాబిలిటీలో ఉందని పర్సనల్గా ట్రేడ్ ఇనిషియేట్ చేస్తూ ఉంటా. అట్లీస్ట్ ఇంకొక రకంగా నేను ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఒక రెసిస్టెన్స్ కాబట్టి అట్లీస్ట్ యా. సో 5-10 పాయింట్స్ కొంచెం స్లిప్పేజ్ ఉండొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటే పర్సనల్గా చేసుకోండి. యా. సో ఇది ఒక హై ప్రాబిలిటీ బేరిష్ సినారియో. అండ్ మీడియం ప్రాబిలిటీ ఎలా అంటే సో మీడియం ప్రాబిలిటీలో మనకి అట్లీస్ట్ 1:1 దొరికినా కూడా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. బికాజ్ ఎప్పుడైనా సరే ఇంత స్ట్రైట్ లైన్కి వెళ్తే అంత తొందరగా స్విచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. సో యా. అండ్ మీడియం ప్రాబిలిటీ రేపు మీ పొజిషన్ సైజింగ్ అనేది మనం బేసిక్గా అవాయిడబుల్ సినారియోలో చేస్తూ ఉంటాం కదా. సో అలా ప్లాన్ చేసుకోండి. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యా, ఈ ఏరియాలోనే ప్రైస్ ఒక సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఎలాగో ప్రొపరైటరీస్కి లిక్విడిటీ కావాలి, ఈవెన్ ఎఫ్ఐఎస్కి కూడా కొంత లిక్విడిటీ కావాలి. నాకు తెలిసి పర్సనల్గా పైకి వస్తుంది ప్రైస్ అనేది అట్లీస్ట్ హై ప్రాబిలిటీ జోన్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. బట్ సినారియో ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది పక్కగా జరగదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ప్రైస్తో ఎప్పుడైనా సరే అలైన్ అయి ఉండాలి. టీకే యా. అండ్ యా, సో మీడియం ప్రాబిలిటీ ఎలా ఉంటుందంటే ఈ జోన్లోనే స్లిప్పేజ్ ఉండొచ్చు 10-20 పాయింట్స్. సో ఇక్కడ నుంచే ప్రైస్ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ సైడ్ వే స్ట్రక్చర్ వాట్ ఎవర్ టర్మినాలజీ వాళ్ళది. సో ఇలా ఫామ్ అయ్యి ఇక్కడ నుంచే బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే ఈవెన్ కన్ఫర్మేషన్ వచ్చినా రాకుండా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే క్లియర్గా ఓఐ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి యా. సో ఇక్కడ నుంచి ఇది ఒక మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో ఫర్ మీ. అండ్ ఇన్ అవాయిడబుల్ సినారియో బేరిష్ ఏంటి అంటే డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఒక గ్యాప్ ఉండింది. సో ఆ గ్యాప్ని కోసమే నేను వెరీ థిక్ లైన్ అయితే పెట్టిన. సో అట్లీస్ట్ ఇన్ కేస్ రేపు కూడా డిసైసివ్గా న్యూస్ ఉండి ఆర్ ఇంకేదో ఫ్యాక్టర్ మార్కెట్ని ఇంపాక్ట్ చేసేలా ఉంటే ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అవ్వచ్చు అండ్ ఇంకా డేటా కూడా బిల్డ్ అవ్వచ్చు. సో ఈ లెవెల్స్ వరకు అయితే పర్సనల్గా ఇది ఒక సపోర్ట్ జోన్గా నేను కన్సిడర్ చేస్తా సారీ. టీకే. సో ఈ లెవెల్లోనే ఓపెన్ అయ్యి ప్రైస్ ఇంకా కిందికి వెళ్తా ఉంటే రేపు కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ అవాయిడబుల్ సినారియో బుల్లిష్లో ఎక్కడ అంటే డైరెక్ట్ ప్రైస్
ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తా ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది, నాకు ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లేదు ఆర్ ఇంక ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లేవు, ఓన్లీ కన్సిడరేషన్ ఈఎంఐస్ ఒక్కటే ఉంటాయి. సో అది కన్సిడర్ చేస్తూ అట్లీస్ట్ ఓఐ డేటా పుట్ సైడ్ బిల్డ్ అవుతూ ఉంటే అప్పుడు పర్సనల్గా అదొక అట్లీస్ట్ లో ప్రాబిలిటీ బుల్లిష్ సినారియోగా కన్సిడర్ చేస్తే తప్పిస్తే అదర్వైజ్ అది అవాయిడబుల్ సినారియో. బికాజ్ అండ్ ఈరోజు కూడా యాక్చువల్గా ఓఐ ట్రాప్ ఏమన్నా జరుగుతుందా అని ఏరియాలో వెయిట్ చేస్తూ ఉండే, బట్ ఇట్ డిన్ హ్యాపెన్. డెసైజివ్గా కాల్ సైడ్ అయితే పెరిగిందనమాట. సో ఎప్పుడైనా సరే మనకు ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్ పెట్టుకున్నప్పుడు ఆ జోన్ నుంచి ప్రైస్ ఎలా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక 1-2 క్యాండిల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఈవెన్ మనకి ఇంతకుముందు రోజు చూసినా కూడా మీకు క్లియర్ ప్రైస్ యాక్షన్ అయితే జరిగింది ఇక్కడ. సో ఈవెన్ ఓఐతో సహా మనకు క్లియర్గా అర్థమైంది. సేమ్ వే ఇక్కడ కూడా జరుగుతుందని వెయిట్ చేస్తూ ఉంటే బట్ ఇట్ డిన్ హ్యాపెన్. సో అదే మీకు అప్డేట్ కూడా చేశాను అనమాట. యా, సో రేపటి కోసం సినారియోస్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నా. ఇన్ కేస్ కన్ఫ్యూజన్ ఉంటే కంప్లీట్గా వదిలేయండి, 1-2 days వీడియో కూడా చూడడం ఆపేయండి. సో దట్ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, మిస్ అవుతామనే ఫీలింగ్ కూడా ఉండదు, ఫియర్ కూడా ఉండదు. టీకే, యా. అండ్ ఇదే లెవెల్లో మీకు కూడా డేటా ప్రిడిక్ట్ చేయాలి, ఈవెన్ అట్లీస్ట్ ఇండికేటర్ యూజ్ చేయాలి అనుకుంటే పర్సనల్గా మెసేజ్ అయితే డిఎం చేయండి. సో దట్ మీకు డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అండ్ యా, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.